క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. ఈరోజు మనం 10 మంది కుష్ఠరోగులు బాగుపడి వారిలో ఒక సమరయుడు మాత్రమే తిరిగి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి సంఘటనను గురించి ధ్యానించుదాం. తలవంచండి, ప్రార్థించుదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధురాని కొందనములు, మీ వాక్యము ధ్యానము చేయటకు కావలసిన జ్ఞానమును, వివేకమును, పరిశుద్ధమైన తలంపులను, పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానము కొరకు చదువుదామండి. లూకా సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వరకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకురునని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పత్రిక పాఠ్యభాగము గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 27 వచనాల వరకు 2 విషయాలుంటాయి. ఒకటి శరీర కార్యములు, రెండవది ఆత్మఫలములు. అయితే మనము సువార్త పాఠమును ధ్యానము చేద్దాం. దీనికంటే ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియచేస్తాను. సెప్టెంబరు 29వ తేదీ అంతర్జాతీయ గుండె దినోత్సవం, ఇంటర్నేషనల్ హార్ట్ డే. హృద్రోగ సంబంధమైన విషయాల గురించి అవగాహన కలిగి ఉండటం కోసమై ఈ రోజును ఏర్పాటు చేశారు. అలాగే దానికంటే ముందు 25వ తేదీ సోషల్ జస్టిస్ డే, ఇంటర్నేషనల్ సోషల్ జస్టిస్ డే. సాంఘిక, రాజకీయ, మత మొదలైనటువంటి విధానాలలో ప్రతి వ్యక్తికి న్యాయము అందవలసి ఉంది. సమానంగా, నిష్పక్షపాతంగా, సరైన సమయంలో అందించబడాల్సి ఉంది. కనుక అలా అందించబడుటకు న్యాయ వ్యవస్థలను దేవుడు బలపరచాలని, నడిపించాలని మనమందరం కూడా ప్రార్థించుదాం. లూథరన్ సంఘ ఆరాధన ముఖ్య ప్రార్థనలో న్యాయశాస్త్రాన్ని గురించి, న్యాయ విధులను నిర్వహించే వారిని గురించి కూడా మనం ప్రతినిత్యము ప్రార్థిస్తూ ఉంటాం. సంఘపరంగా చూస్తే సెప్టెంబర్ 22వ తేదీ యోనా ప్రవక్త యొక్క జ్ఞాపకార్థ దినోత్సవము. అలాగే 23వ తేదీ యూదుల నూతన సంవత్సర పండుగ అయినటువంటి రోష్ హష్నా. ఇది 10 రోజుల పాటు అటోన్మెంట్ డేస్గా, జడ్జిమెంట్ డే మొదలైన వాటిని వారు నమ్ముచు పశ్చాత్తాప దినాలుగా కొనసాగిస్తారు. ఆ తర్వాత యోమ్ కిప్పూర్తో దాన్ని ముగిస్తారు. మరికొద్ది రోజులకు సుక్కోతు పండుగ వస్తుంది. ఇక యేసుక్రీస్తు వారు 10 మంది కుష్ఠరోగులను బాగు చేసినటువంటి సందర్భమును చూసేటప్పుడు, కుష్ఠరోగము మైకో బ్యాక్టీరియం లెప్రే అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా వస్తుందట. దీనిని హ్యాన్సెన్స్ అనేటువంటి వ్యక్తి కనుక్కున్నాడు కనుక దీనిని హ్యాన్సెన్స్ డిసీజ్ అని కూడా అంటూ ఉంటారు. ఇది ముక్కు, కన్నులు, తర్వాత నోరు, చేతుల వేళ్ళు, కాలివేళ్ళు మొదలైనటువంటి ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. నరాలలో కూడా అది ఉంటుంది. దీనివలన పచ్చి మాంసంలాగా తయారయ్యి కుళ్ళిపోతూ, అది ఊడిపోతూ, వేళ్ళు చివరికి లేకుండా పోతాయి. అలాంటి చాలా వికృతమైనటువంటి పరిస్థితిని మనిషి అనుభవిస్తూ ఉంటాడు. దీనికి MDT అంటే మల్టీ డ్రగ్ థెరపీ అనేటువంటి విధానంలో డ్రగ్స్ అందించడం జరుగుతుంది, మందులు అందించడం జరుగుతుంది, చికిత్స. దాని ద్వారా వ్యక్తులు బాగుపడతారు. క్రైస్తవ సంఘము దీని మీద చాలా బాగా పనిచేసింది. ప్రపంచములో కుష్ఠవ్యాధి నివారణ కోసమే పనిచేసింది క్రైస్తవ సంఘమే. దానికి ఎగ్జాంపుల్ మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో చిలకలూరిపేటలో ఉన్నటువంటి డైక్మెన్ ఇన్స్టిట్యూట్, అలాగే కలకత్తాలో ఉన్నటువంటి మదర్ తెరిస్సా సొసైటీ, అలాగే
కియంజోర్ డిస్టిక్లో ఒరిస్సాలో 1999 సంవత్సరంలో మనోహర్ అనేటువంటి గ్రామంలో గ్రాహం స్టెయిన్ స్ట్రీట్స్ అతని ఇద్దరు కుమారులు కూడా చంపబడ్డారు ఈ కుష్ఠరోగులకు సేవ చేస్తూనే. కాబట్టి కుష్ఠరోగాన్ని గురించి శ్రద్ధ తీసుకొని ఆ వ్యక్తులకు మేలు చేసింది క్రైస్తవ సంఘము. ఆ క్రైస్తవ సంఘమును నిర్మించినటువంటి క్రీస్తు యేసు 10 మంది కుష్ఠరోగులను బాగు చేశాడు. బైబిల్లో వివిధ రకాలైనటువంటి కుష్టుని గురించి చెప్పబడిందండి. అవి పొడల కుష్టు, బట్టతల కుష్టు, పాత కుష్టు, గోడలకు కూడా కుష్టు, అలాగే వస్త్రాలకు కూడా కుష్టు ఉంటుందని తెలియచేయబడింది. ఇది లేవియాకాండం 13వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. కుష్టు వ్యాధిని గురించే తెలియచేయటానికి కేవలం 5 పుస్తకాలు రాసినటువంటి మోషే 2 అధ్యాయాలంత వ్యవధి వాటికి ఇచ్చాడనంటే ఆ కుష్ఠవ్యాధి యొక్క తీవ్రత ప్రభావం ఎంతగా ఉందో, దేవుడు ఎంతగా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడో కూడా మనము చూడవచ్చు. కనుక దీనిని వచ్చిన వారి నుంచి ఇతరులకు రాకుండా నివారణ చేయడానికి కొన్ని చర్యలు తీసుకునేవాళ్ళు. ధర్మశాస్త్రోపదేశకులు లేక యాజకుడు ఆ కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వ్యక్తిని పరీక్షించి దానికి తగినటువంటి పరీక్షలు కొన్ని చేసి అతన్ని చివరికి ఒకవేళ కుష్ఠవ్యాధి అని నిర్ధారణ అయితే అపవిత్రుడు అని ప్రకటిస్తాడు. కాబట్టి పవిత్రులు ఉండేటువంటి సమాజంలో వారు ఉండటానికి వీల్లేదు. అప్పట్లో సమాజాన్ని పాళ్యం అన్నారు. పాళ్యానికి వెలుపల నివసించాల్సి ఉంటుంది, ఒంటరిగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. వీళ్ళ మీద విధించినటువంటి 5 రకాలైనటువంటి నిషిద్ధ పరిస్థితులు ఏంటంటే లేవియాకాండం 13వ అధ్యాయం 45వ వచనం 46వ వచనం. 1 వస్త్రాలు చించివేయాలి, 2 తల విరబోసుకోవాలి, 3 పై పెదవి కప్పుకోవాలి, 4 పాళ్యం వెలుపల జీవించాలి, 5 ప్రత్యేకంగా జీవించాలి. దీంతోపాటు నేను అపవిత్రుడును అని ఎప్పుడు కేకలు వేస్తూ ఉండాలి ఎవరైనా ఆ దరిదాపుల్లోకి వస్తూ ఉంటే. ఈ కుష్ఠవ్యాధి కేవలం శరీర సంబంధమైన రోగంగానే కాకుండా ఇది ఒక పాపము అనే దృష్టితో కూడా మనం భావిస్తే, కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఎలాగైతే తన జీవితాన్ని అనుభవిస్తాడో, బాధను అనుభవిస్తాడో, దాని ఫలితాన్ని అనుభవిస్తాడో, అలాగే పాపి కూడా ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కుష్ఠవ్యాధి శరీరం అంతటిని కూడా కృంగదీస్తుంది, వికారముగా ఉండేటట్టుగా చేస్తుంది, దూరంగా సమాజానికి త్రోసివేసేటట్టు చేస్తుంది, దీర్ఘకాలం వేధిస్తుంది. ఇలా కుష్ఠవ్యాధి యొక్క లక్షణం. అలాగే పాపి అయినటువంటి మానవుడు కూడా దేవునికి దూరంగా ఏదేను వనం నుంచి నెట్టివేయబడ్డాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఆ పాపి యొక్క లక్షణం శరీరమంతా కూడా పాప స్వరూపంగా, పాప స్వభావంగా మారిపోయి యెషయా గ్రంథంలో చెప్పినట్లు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు స్వస్థత లేదన్నట్లుగా వికృతమైనటువంటి రూపాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి ఈ వ్యక్తి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాడు, కష్టములు, శ్రమలు, వేదనలు, పాప ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. పాపి యొక్క పాపము ద్వారా నరుడు పొందినటువంటి ఫలితము ఈ యొక్క కుష్ఠవ్యాధి గ్రస్తుడు అనుభవించేటువంటి పరిస్థితులు కూడా మనకు ఒకే రకంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక ఊరి నుంచి బయటికి పంపిస్తారు కానీ వాడు ఆ ఊరి వాడు అనేటువంటి ఐడెంటిటీ మాత్రం వాడికి ఉంటుంది. అంటే ఫలానా వ్యక్తి, ఫలానా ఇంటికి సంబంధించిన మనిషి మా ఊరి వాడే, కానీ అతను ఇంటి దగ్గర లేడు, అక్కడ కుష్ఠరోగులు ఉండే చోట ఉన్నాడు, కుష్ఠరోగం వచ్చిందంటారు. అంటే వాడు బయటికి త్రోసివేయబడినా వాడి ఐడెంటిటీ ఈ ఊరు, ఈ జాతి అనేది ఉంటుంది. అలాగే పాపము చేత ఏదేను వనము నుంచి, అంటే దేవుని సన్నిధి నుంచి నెట్టివేయబడినటువంటి మానవుడు పాపిగా దేవునికి దూరం అయిపోయినా, వాడి యొక్క ఆకారం వికృతిగా మారిపోయినా, వాడు కష్టాలు అనుభవిస్తున్నా, దేవునికి దూరంగా ఉన్నా, బట్ స్టిల్ వాడు మాత్రం దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క సంబంధి, దేవుని రూపమును కలిగినటువంటి వాడు అనేటువంటి ఐడెంటిటీ, ఆ DNA మాత్రం దేవుడు పాపిలో ఉంచుతూ ఉన్నాడు. అందుకే ఆ పాపిని రక్షించుకోవటానికి ఆయన పరలోకం నుంచి దిగివచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ దిగివచ్చిన దేవుడు. ఆయన 2 గ్రామాల మధ్య వెళుతున్నాడండి. ఆ 2 గ్రామాలు 2 సమూహాలకు గుర్తుగా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు 2 సమూహాల మధ్య నడిచి వెళ్తున్నాడు. ఒక సమూహము యూదులు, ఒక సమూహము సమరయులు. యూదులు మేము పవిత్రులం, మేము దేవుని బిడ్డలం, మేమే అసలైన మనుషులం, మేమే నిజమైన దేవుని కలిగిన వారం అనే అభిప్రాయంతో ఉంటారు. సమరయుల పట్ల వారు నీచమైనటువంటి వారిగా, వారు అసలు మనుషులే కాదన్నట్లుగా కుక్కలతో సమానంగా సమరయుల గురించి భావిస్తూ ఉంటారు.
ఇలాంటి విరుద్ధమైన పరిస్థితులున్న రెండు గుంపుల మధ్య వెళ్తుంటే వీళ్ళిద్దరూ కాకుండా వేరొక గుంపు అక్కడ ఉంది. ఆ వేరొక గుంపు ఏంటంటే ఈ రెండు సమూహాల నుంచి కూడా త్రోసివేయబడినటువంటి గుంపు, అదే కుష్ఠరోగుల గుంపు. వాళ్ళు 10 మంది ఉన్నారంట. 10 అనేది వాస్తవంగా దేనికి సాదృశ్యం? ఇట్స్ ఏ నంబర్. అయితే ఆ నంబర్ దేనికి సాదృశ్యం? 10 మందిలో పరువు నిలబెట్టరా అంటారు కదా. అంటే 10 మంది అంటే కేవలం 10 సంఖ్య కాదు. ఆ 10 మంది, 10 అనేది ఒక సమూహాన్ని, ఒక టోటల్ సమూహాన్ని తెలియచేసేటువంటి మాట. కాబట్టి 10 మంది కుష్ఠరోగులు అనేది సమాజాన్ని సూచించేదిగా కూడా మనం ఇక్కడ భావించవచ్చు. యేసుక్రీస్తు వారు ఆ సమాజాన్ని ఎదుర్కొన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ సమాజాన్ని, వీరు 2 సమాజాల చేత త్రోసివేయబడ్డారు, అపవిత్రులని ముద్ర వేయబడ్డారు. వారి యొక్క ఆకారం చించివేయబడింది, వారి వస్త్రాలు. అలాగే వారు పెదవి మీద చెయ్యి అడ్డుగా పెట్టుకొని నేను అపవిత్రుడును అరిచి అని చెప్పాల్సి ఉంటుంది. రోగం వలన వారి శరీరం కృషించిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఏ సమూహము దగ్గరకు రానియక ఆ అడవిలో లేదా ఆ పొలాలలో, ఆ ఊరి వెలుపల ఉన్నటువంటి ఏదో పాడుబడినటువంటి చోట్లలో వారు జీవిస్తూ ఉంటారు. ఎవరో వారి బంధువులు అటుగా దగ్గరగా వెళ్ళి అక్కడ భోజనము, పానీయము మొదలైనవి పెట్టి కేక వేసి వచ్చేస్తారు. ఏమన్నా చెప్పాలంటే ఒక మాట చెప్పి వచ్చేస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఆహారాన్ని తీసుకుని వెళ్ళి భుజిస్తూ ఉంటారు. ఇంత దౌర్భాగ్యమైన, బాధాకరమైన పరిస్థితిని వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు అటు సమరయులకు ఇటు యూదులకు మధ్యలో అటు ఇటు కాకుండా ఉన్నటువంటి వీరికి కూడా సంబంధించిన వాడు. అంటే ఆయన సార్వత్రిక రక్షకుడు. యేసుక్రీస్తు సార్వత్రిక రక్షకుడు. కనుక ఈ 2 గుంపుల మధ్య నుంచి వెళుతూ ఆయన తప్పిపోయిన మరొక గుంపును కూడా చేరదీస్తున్నాడు, వారిని కూడా కలుసుకుంటూ ఉన్నాడు. ఈ మాటను మనకి యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి 8వ రోజున ఆయనకు సున్నతి చేయటానికి తీసుకుని వెళ్ళినప్పుడు సిమియోను భక్తుడు పాట పాడి తెలియచేస్తాడు. ఈ చిన్న బిడ్డ అన్యులకు వెలుగుగాను ఇశ్రాయేలుకు మహిమగాను ఉంటాడు అని తెలియచేశాడు. అంటే అందరివాడు యేసుక్రీస్తు వారు యూనివర్సల్ గాడ్. ఆయన పలానా వాళ్ళ దేవుడు అని ఎవడు అనకూడదు, అది అవివేకం. ఆయన మా దేవుడే అని అనకూడదు, అది కూడా అవివేకం. ఆయన అందరి దేవుడు, మన దేవుడు, నా దేవుడని సింగిల్గా వ్యక్తిగతంగా చెప్పుకోవచ్చు. కానీ కేవలం మన దేవుడే అనే మాట ఎప్పుడు మనం ఎవరు మాట్లాడకూడదని నేనైతే బలంగా భావిస్తున్నాను. అవును, వీళ్ళు ఊరి వెలుపల ఉన్నారు, వీళ్ళకి ఏ మనుషులు ఎవరో తెలియదు. అలాంటిది ఆ దారిలో వెళ్తున్నది యేసుక్రీస్తే అని ఎలా తెలుసు? యేసుక్రీస్తే అని ఎలా తెలిసి ఉంటుంది? ఒకటి, బహుశా వాళ్ళకి భోజనం తెచ్చే వారి బంధువులు ఎవరైనా చెప్పుంటారా? ఇలా యేసుక్రీస్తు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలామందిని బాగు చేస్తున్నాడు అని చెప్పుంటారా? లేకపోతే యేసుక్రీస్తు వారు వీళ్ళ దగ్గరికి రాకముందు ఇంకొక కుష్ఠరోగిని బాగు చేశాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఆ వ్యక్తి ఉంటాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఏమైనా వీళ్ళ దగ్గరికి వచ్చి ఊరికి తిరిగి ఊరి బయట ఉన్నటువంటి కుష్ఠరోగులు దరిదాపుల్లోకి వెళ్ళి ఇట్లా నేను బాగుపడ్డాను, యేసుక్రీస్తు వారు కనుక వస్తే మీరు తప్పకుండా ఆయన కలుసుకోండి, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడని ఒకవేళ అతనేమన్నా అందరికీ తెలియచేసుకుంటూ వెళ్తున్నాడా? ఒకవేళ అలా తెలియచేసినా ఆయనే యేసుక్రీస్తు అని వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా గుర్తుపట్టగలిగారు, ఎలా తెలుసుకోగలిగారు? ఏదో మహత్తరమైనటువంటి విషయం అక్కడ ఉండి ఉండవచ్చు. అవును ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, మనము దాన్ని నమ్మాల్సిందే. ఎందుకంటే యోబు భక్తుడు 9వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, ఆయన నా సమీపమున గడచిపోవచ్చున్నాడు అని అంటాడు. ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు. కనుక దేవుడు స్పృశించుట, ఆ దేవుని యొక్క వాసన తప్పకుండా ఆయన కొరకు ఎదురు చూచేటువంటి ఆత్మకు తెలుస్తుంది. ఆయన తెలియచేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆ పని చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, కుక్క యజమానిని చూడకపోయినా అతడు ప్రక్క నుండి వెళ్తుంటే అతని అడుగుల ధ్వని తరంగాలను భూమిలో నుంచే అది తెలుసుకొని గుర్తుపడుతుంది. ఆ యజమాని యొక్క వాసనను చూసి గుర్తుపడుతుంది. అది ఆ యజమాని పట్ల అంతటి శ్రద్ధ కలిగి ఉంటుంది. అలాగే చిన్న బిడ్డ పుట్టినప్పుడే తల్లి ఎవరో తెలుసుకోగలుగుతుంది. ఆమె యొక్క గుండె చప్పుడును బట్టి ఆ బిడ్డను ఎత్తుకున్నది తన తల్లి అనే అభిప్రాయం
ఆ బిడ్డకు తెలుస్తుంది. అలాగే దేవుని యొక్క ప్రయాణం, దేవుని యొక్క సవ్వడి ఆయన కోసం ఎదురు చూసే ఆత్మకు తప్పక తెలుస్తుంది. కనుక ఆయన కొరకు నిరీక్షించాలి, ఆయన కొరకు ఎదురు చూచే వ్యక్తులుగా ఉండాలి. ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకోండి అని యెషయా ప్రవక్త చెప్పాడు. నిజంగా వీళ్ళు దానిని, ఆ సమయాన్ని పోనీయకుండా ఉపయోగించుకుంటున్నారు. వీరు గుర్తించారు యేసుక్రీస్తు వారిని. వారికి ఆ సంగతి తెలిసింది. ఆయన యేసుక్రీస్తు, ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడని. ఆయన వెళుతున్నటువంటి, ఆయనతో పాటు నడుస్తున్న జన సమూహపు అడుగుల శబ్దము వారికి కుష్ఠరోగులకు సువార్తను చెప్పింది. కనుక వారు కేకలు వేస్తున్నారు, యేసు ప్రభువా మమ్మను కరుణించుము. వాళ్ళు మాట్లాడిన మాట ఇది ఒక్కటే, యేసు ప్రభువా మమ్మను కరుణించుము. 13వ వచనంలో యేసు ప్రభువా. వాళ్ళు చేసిన ప్రార్థనలోని ఒక మాట చాలా గొప్ప భావాన్ని తెలియచేస్తుందండి. ప్రభువా అనే మాట చాలా గంభీరమైన భావాన్ని తెలియచేస్తుంది. ఈ ప్రభువా అనే అర్థం వచ్చేటువంటి మాటలు నూతన నిబంధనలో 5 రకాల మాటలు ఉపయోగించారండి. ఈ 5 రకాల మాటలు ఏమిటంటే, ఒకటి డిడాస్కలోస్. డిడాస్కలోస్ అంటే టీచర్ అని అర్థం. రెండవది ఎపిస్టాటోస్ అంటే మాస్టర్, గవర్నర్ అని అర్థం. మూడవది కెతగెటేస్ అంటే లీడర్ అని అర్థం. నాలుగవది రబ్బీ, మనకందరికీ తెలుసు, టీచర్, బోధకుడు అని అర్థం. ఐదవది కురియోస్, లార్డ్, ప్రభు అని అర్థం. ఇంతకీ ఇక్కడ వీళ్ళు యేసు ప్రభువా అన్నారు కదా, యేసు అంటే రక్షకుడు, రక్షకుడా ప్రభువా అన్నారు. ఆ ప్రభువా అనే మాట దగ్గర ఈ 5 పదాలలో ఉపయోగించిన పదం ఏంటంటే రెండవ పదం ఎపిస్టెటేస్. ఎపిస్టెటోస్ అనేటువంటి పదానికి మాస్టర్ అని అర్థం, లేదా గవర్నర్ అని అర్థం. మాస్టర్ అంటే ఓనర్, యజమాని, యజమాని అనేటువంటి అర్థం. వీళ్ళు రక్షకుడా, యజమాని అని పిలుస్తున్నారు. అంటే నువ్వే మాకు యజమానివి, మేము నీ దాసులము అని ఒప్పుకుంటున్నారన్నమాట. ఇక్కడ వాళ్ళు తమను ప్రభువుకు సమర్పించుకుంటున్నారు ఈ మాట మాట్లాడటం ద్వారా. రెండవది, చాలామంది దారిని వెళ్ళేటప్పుడు చాలామందిని పిలుస్తామయ్యా, వాళ్ళు వీళ్ళెవాళ్ళు మనవాళ్ళు కాదులే, ఈ మన ఇంటోళ్ళు కాదు, మన బంధువులు కాదు అని, వాళ్ళోళ్ళం కాదని వెళ్ళిపోతారయ్యా. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు కూడా వెళుతూ ఉంటారు. వీళ్ళెవరో మనకెందుకు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మన రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉంటాం కదా, వీళ్ళు మన పార్టీ వాళ్ళు అయితే వాళ్ళకి పలానా పథకం ఇవ్వండిరా అంటారు. పార్టీ వాళ్ళు కాకపోతే పథకం వద్దు, వచ్చే పథకం కూడా ఆపేసేయండి అంటారు. అయ్యా, అట్లాగూ ఆ రాజకీయ నాయకుల వల్లే కానీ, ఆ ఇతరుల వల్లే కానీ నువ్వు మమ్ములను భావించుద్దయ్యా. మేము నీ వాళ్ళంగా భావించు, నువ్వు నీ వారిగా మమ్మల్ని భావించు, మేము నీ వారిగా ఉంటాము అనే ఒక వాగ్దానాన్ని, ఒప్పందాన్ని కూడా వారు తెలియచేస్తున్నారు. ఆ మాస్టర్ అని పిలిచినటువంటి పిలుపులో అంతటి గొప్ప విధేయత, సమర్పణ, ఆకాంక్ష, ఆయనకు సంబంధించిన వారం అనేటువంటి ఒక ముద్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ప్రియ స్నేహితులారా, వారి యొక్క ప్రార్థనలో ఉన్న ఈ మంచి మాటలు కేవలం యేసుప్రభువా మమ్మను కరుణించుము, కేవలం ఈ 3 మాటలలో ప్రభువు ఏం చూస్తున్నాడు? వారి ఆర్తనాదాలు, వారి దుఃఖము, జీవితకాలం అంతా ప్రతి నిత్యము వారు అనుభవిస్తున్నటువంటి దుఃఖము. రోగం వల్ల కలిగే దుఃఖం ఒకటైతే, కుటుంబానికి దూరంగా జీవించాల్సిన పరిస్థితిని బట్టి ఒంటరితనంతో ఒక విధమైనటువంటి నిరాశ, బాధాకరమైనటువంటి పరిస్థితి, భారమైనటువంటి స్థితి. వారి యొక్క కేకలు ఎంత గొప్పగా వస్తున్నాయంటే, యేసు ప్రభువుతో కలిసి వస్తున్న సమూహం అంతా కూడా మాట్లాడుకుంటూ వస్తుంటే ఎంత పెద్ద శబ్దం వస్తుందో, అంతకంటే ఎక్కువ శబ్దం ఈ 10 మంది దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళింది. వారు అంటే ఆకాశాన్ని మిన్నంటేటువంటి కేకలతో ప్రార్థిస్తూ ఉన్నారు. అంత గొప్పగా ప్రార్థిస్తున్నారు. పైగా వాళ్ళు ఎక్కువ మాటలే మాట్లాడలేదు, అర్థవంతమైనటువంటి 1-2 మాటలే ప్రభువుతో చెప్పుకుంటూ ఉన్నారు. ఆ యొక్క ప్రార్థన, వారి కేకలు వారి విశ్వాసానికి గుర్తుగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు వీళ్ళు యేసుక్రీస్తు వారిని ఇంతగా ఇక మనకు ఛాన్స్ లేదన్నట్లుగా కేకలేస్తూ ఉన్నారు? ఎందుకు అరుస్తున్నారంటే మనకు తెలుసు, నిజమే, యేసుక్రీస్తు వారే వారికి ఇక దిక్కు, ఇంకంతకుమించి స్వస్థపరచగలిగిన వారెవరు లేరు. ఈ సమయంలో నాకు ఒక ఆట గుర్తు వస్తుంది. చిన్నప్పుడు నుంచుంటే తన్ను, కూర్చుంటే తన్ను, ఇలాంటి ఆటలు కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో నేల బండ అనేటువంటి ఆట ఉంటుంది. ఒక 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు పంటలు వేస్తారు. పంటలు వేసినప్పుడు చివరికి ఎవడు మిగిలిపోతాడో పండకుండా వాడిని దొంగ అంటారు.
వాడు నేల బండ అనే రెండు విషయాల్లో ఏదైనా ఒకటి కోరుకుంటాడు. అంటే నేల అంటేనేమో భూమి మొత్తం, బండ అన్నాడు అనుకోండి ఎక్కడన్నా రాయి ఉంటే రాయి, చెక్క ఉంటే చెక్క, నేల కాకుండా ఏదైనా ఉంటే అది, దాన్నంతా బండ అనే పేరుతో పిలుచుకుంటారు. కాబట్టి వాడు నేల అని కోరుకున్నాడు అనుకోండి, ఈ మిగిలిన 9 మంది నేల మీద నుంచోకూడదు. నేల మీద నుంచుంటే వాళ్ళని కొట్టే హక్కు వాడికి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ 9 మంది అక్కడ ఇక్కడెక్కడ నుంచుని ఇదిగో నీ నేల మీద కాలేసాను చూసుకో అని చెప్పేసి వాడిని ఆటలు పట్టిస్తూ ఉంటారు అటు ఇటు. ఒకవేళ పొరపాటుగా దొరికితే వాళ్ళని కొడతాడు కూడా. అది ఆటలో ఉన్నటువంటి పద్ధతి. అంటే ఇక్కడ ఒకవేళ ఆ బండే లేదనుకోండి, ఏ చెక్క ఏది లేదనుకోండి, నిలబడటానికి అవకాశం లేదనుకోండి, అలాంటి సందర్భంలో వాడు దొరికినట్టు విచిత్రంగా కొడతా ఉంటాడు అనమాట. దాన్ని తప్పించుకోవాలంటే ఏదో ఒక నేల కాని వస్తువు ఏదో వాళ్ళు నిలబడటానికి కావాలి. ఇక్కడ ఆ ఆటలో వాళ్ళ వల్లే ఈ కుష్ఠరోగులు కూడా జీవితకాలమంతా కుష్ఠరోగము అనే దాని చేత వేధింపబడుతున్నారు, పీడింపబడుతున్నారు. అలాంటి పీడింపబడుతున్న వారికి దాని నుంచి ఉపశమనం తప్పించుకోవటానికి ఒకే ఒక అవకాశం వాళ్ళకు దొరికింది. ఆ అవకాశమే యేసుప్రభు. కనుక వాళ్ళు ఆయనను కోరుకుంటున్నారు, ఆయన సహాయం కోరుకుంటున్నారు. నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా, మేము నీ వాళ్ళమే, మా వాళ్ళందరూ కూడా మమ్మల్ని వదిలేశారు, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, కనుక వాళ్ళకి మాకు కూడా సంబంధం లేనట్టు అయిపోయింది, ఇక మాకెవరయ్యా దిక్కు, నువ్వే, మేము నీ వాళ్ళమే అని వాళ్ళు అంతటి ప్రార్థన చేశారు. కనుక ప్రభు వారి ప్రార్థన అంగీకరించాడు, వారికి సహాయం చేశాడు, వారి ప్రార్థన అంగీకరించాడు, వారు బాగుపడాలని ఆయన కోరుకున్నాడు. వాళ్ళు అనుభవిస్తున్న ఆ బాధ ఇంకొక క్షణం కూడా వారికి ఉండకూడదు అనుకున్నాడు. కనుకే మీరు వెంటనే వెళ్ళండి అని ఆయన ఆజ్ఞాపించడం జరిగింది. ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆయన ఏం చెప్పాడు? వెళ్ళండి, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి, యాజకులు నిర్ధారణ చేస్తారు, వీళ్ళు శుద్ధులయ్యారు, వీళ్ళకు కుష్ఠరోగం లేదు, వీళ్ళు పవిత్రులు అని వాళ్ళు దానికి కావలసినటువంటి శుద్ధాచారాలు ఏవో చేసి తీసుకొని వెళ్ళి సమాజంలో కలుపుతారు. ఇక్కడ ప్రభువు చెప్పింది ఏంటంటే, ఇటు రండి అని ముట్టుకుంటానని ముట్టుకోలేదు, లేదా మీ రోగం పోవునుగాక అని చెప్పలేదు, లేదా మీరు స్వస్థత నొందారు అని చెప్పలేదు, ఇదిగో మీ రోగాన్ని మీ పాపాన్ని క్షమిస్తున్నాను అని ఇంతకుముందు చెప్పినట్టు చెప్పలేదు. ఆయన క్రొత్త విధానాన్ని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే మీరు వెళ్ళండి అన్నాడు. చూడండి, ఇక్కడ సామాన్యంగా మనం చూస్తుంటాం, నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేయయ్యా, చేతుల నుంచి ప్రార్థన చేయయ్యా అని చెప్పేసి అంటుండు. మన పాస్టర్ గారు కూడా దానికి తగినట్టుగా చాలా గొప్పగా ఆకాశం నుంచి నీ 2 చేతుల నుంచి ముట్టి బాగు చేయ అని చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఇక్కడ అలాంటిది ఏం లేదు, క్రొత్త విధానం. వాళ్ళు వెళ్ళాలి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు వెళ్ళాలి. మరియమ్మ గారు కానా విందులో ఒక మాట చెప్పింది కదా, ఏమంది? ఆయన మీతో చెప్పినది చేయడి, దట్స్ ఆల్. ఆయన ఏం చెప్పాడో అది చేయటమే మనకు కావలసిన దాని ఆ పని ప్రారంభం అవటం అని అర్థం అన్నమాట. ఇక్కడ వీరికి స్వస్థత కావాలి. ఆ స్వస్థత కావాలంటే ప్రభు ఏం చెప్పాడో అదే చేయాలి వాళ్ళు. కనుక వాళ్ళు నడవటం మొదలుపెట్టారు. ఎటువైపుకి? యాజకులు ఉన్న వైపుకి, ఊరి వైపుకి నడవటం మొదలుపెట్టారు. వారు వేసిన మొదటి అడుగు వారి విశ్వాసానికి గుర్తు. యేసుక్రీస్తు వారి యొక్క మాట మీద వారికున్న విశ్వాసానికి గుర్తు. రెండవది, వారి ప్రతి అడుగు వారి ఆకాంక్ష, వారి జీవితంలోకి ప్రాప్తించేదానికి నిదర్శనంగా ఉంటున్నది. వారు ముందుకు వేసే ప్రతి అడుగు వారి యొక్క విధేయతను కనపరుస్తుంది. వారు నడిచే ప్రతి ఆ నడకలోని ప్రతి అడుగు కూడా వారి ఆకాంక్షకు రూపాన్ని ఇస్తుంది. కనుక ప్రభు ఏం చెప్పాడో అది చేసి వారు స్వస్థతను పొందాలి. అంతేగాని మమ్మల్ని ముట్టి బాగు చేయయ్యా అనే పద్ధతి కాదు. ఇక్కడ వాళ్ళు ప్రయాణమై వెళ్ళటమే, ఆ ప్రయాణమే ప్రభువును కలుసుకున్నారు, ప్రార్థన చేశారు, ఆయన అనుగ్రహించాడు. తిరిగి వెళ్ళటంలోనే వారికి స్వస్థత ఉంది, వారికి ఆశీర్వాదం ఉంది. ప్రభువు దగ్గర నుంచి వెళుతున్న నడక వారికి దీవెనను ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మనము ప్రతి ఆదివారము కొన్ని సందర్భాలలో కూడా మిగిలిన రోజుల్లో దేవుని సన్నిధిలో కూడుకుంటాం, దేవుని సన్నిధికి వస్తాం. వచ్చిన ప్రతిసారి దేవుడు ఫుల్ఫిట్ నుంచి దైవజనుల ద్వారా తన వాక్యాన్ని మనకు అందిస్తూ ఉంటాడు. అలాగే ఆ చివరిలో ఆశీర్వాదపు వాక్కు దైవజనుని ద్వారా మనం వింటాం. దేవుడు దాన్ని అనుగ్రహిస్తున్నాడని మనం స్వీకరిస్తాం. అయితే అక్కడ
దేవుని సన్నిధిలో నీకు ఆశీర్వాదం వాగ్దానం చేయబడింది. అది నువ్వెక్కడ పొందాలి? దేవాలయం బయటికి వెళ్ళిన తర్వాత నీ జీవితంలో నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా నీవు ఆ ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటావు. మనము ఆశీర్వాదాన్ని సొంతం చేసుకునేది సోమవారం నుంచి శనివారం వరకు మనం జీవిస్తున్న జీవితములో అది మనకు దేవుడు ప్రాప్తింపజేస్తాడు. కనుక ప్రియులారా, ఆదివారం ఒక్కరోజే మనం ఆశీర్వాదం పొందుతాం, ఇక ఆ తర్వాత ఆశీర్వాదం బలంతో మనం జీవిస్తాం అనుకోవద్దు. అక్కడ వాగ్దానం చేయబడిన ఆశీర్వాదం మన యొక్క దైనందిన జీవితంలో మనం పొందుతాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని మనం తెలుసుకోవాలి. కనుక అవర్ ఫుల్ఫిల్ అవర్ ఆల్టర్ గివ్ టు అస్ ఏ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. బట్ అది మన జీవితంలో, మన యొక్క ప్రవర్తనలో అది మనకు నెరవేర్చబడుతుందని మనం తెలుసుకుందాం. ఈ సంఘటనలో గ్రాటిట్యూడ్, ఈ వ్యక్తి చక్కగా ప్రభు దగ్గరకు తిరిగి వచ్చి శబ్దం బిగ్గరగా, అంతకుముందు ఎలా కేకలు వేశారో అలాగే శబ్దం చేస్తూ ఆయన పాదాల దగ్గరకు వచ్చి సాష్టాంగపడ్డాడు. దేవుని మహింపరుస్తూ తిరిగి వచ్చి సాష్టాంగపడ్డాడు. కానీ ఇక్కడ ఒక విషయం, యేసుక్రీస్తు వారు ఇతన్ని మెప్పించుకున్నాడు, ఆ 9 మందిని దెప్పి పొడిచాడు. ఎలాగూ? మీరు ఆ యూదులందరూ కూడా మేమే అసలైనటువంటి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళం, మాకే అసలు దేవుణ్ణి ఆరాధించే ఆలయం, ఆ స్థలం అదే, అక్కడే ఆరాధించాలి దేవుణ్ణి. మరి ఆ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో కావాల్సిన ధర్మశాస్త్రం పద్ధతులన్నీ మాకే ఉన్నాయి, ఇంకెవరికి లేవు, ఈ సమరయులకు లేవు. వీళ్ళు ఎక్కడో గిరిజిం మీద ఆరాధిస్తారు, వీళ్ళు మోషే ధర్మశాస్త్రం అని చెప్పేసి ఏవేవో చేస్తూ ఉంటారు, వీళ్ళకి సరైన యాజకులు ఎవరున్నారు? ఎవరు లేరు. కనుక వీళ్ళు ఆరాధించే మతం సరైన మతం కాదు, అసలు ఈ సమరయులే సరైన వాళ్ళు కాదు అని అంత అల్పంగా నీచంగా చూస్తారు కదా. చూడండి, ఈ సక్రమమైన మతం మాది, సక్రమమైన జనం మేము అని చెప్పుకునే వాళ్ళల్లో దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితం లేదు, కృతజ్ఞత లేదు. కానీ వాళ్ళందరి చేత నీచులుగా చూడబడుతున్నటువంటి సమరయులు, ఆ వ్యక్తులలో మాత్రం దేవుని పట్ల కృతజ్ఞత ఉంది. తిరిగి వాడు ఎవరు బాగు చేశారో ఆయన దగ్గరికి వచ్చాడు. వండర్ఫుల్. సమరయ స్త్రీని చూడండి, ఆమె యేసుప్రభు వారిని గుర్తించింది, ఒక్క మాటతో గుర్తించింది. ఆ ఊరంతటా ఆయన దగ్గరికి తీసుకొచ్చింది. రెండవది, యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం గుడ్ సమరైటన్లో సమరయుడు చాలా మంచి సమరయుడిగా చెప్పబడ్డాడు. ఇక్కడ ఈ సమరయుడు వెల్ గ్రాటిట్యూడ్ పర్సన్, చక్కని కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నిరూపించబడుతున్నాడు. కానీ యూదులు చూడండి, ప్రభువు మేలు చేస్తే కనీసం ఆయనకి వందనాలు కూడా చెప్పినటువంటి వారు లేరు. యోహాను సువార్త 5వ అధ్యాయం చదవండి. అక్కడ 38 సంవత్సరాల ఒక పక్షవాయు రోగిని ప్రభువు బాగు చేస్తాడు. అతడు యేసుక్రీస్తు వారిని కనీసం ఆయన రెండోసారి కలిసినా కూడా ఆయనకు వందనాలు కూడా చెప్పడు, ఆయన కృతజ్ఞత చెప్పడు. ఈ 9 మంది యూదులు పురాతన కాలం నుంచి ఇశ్రాయేలు జాతికి ఉన్నటువంటి నైజం లక్షణాన్ని పోగొట్టుకోకుండా ఉన్నారు. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేశారు? మేము నీ వారం అన్నారు. కానీ బాగుపడిన తర్వాత నువ్వెవరో మాకు తెలియదు, మాకు అక్కడ ఆలయం ఉంది, మాకు అక్కడ యాజకులు ఉన్నారు అని వెళ్ళిపోయారు. వాట్ ఈజ్ ట్రూ అనేది వాళ్ళు గుర్తించలేని గుడ్డివాళ్ళు. అంటే ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళ నుంచి మనకు ఏదైనా లాభం కలిగితే ఆ లాభం పొందే వాళ్ళకే వాళ్ళతో మనకు అవసరం. ఆ తర్వాత వాళ్ళెవరో మేమెవరో మాకు అనవసరం. ఇలాంటి కృతజ్ఞత లేని దుర్బుద్ధి కలిగినటువంటి మనుషులు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. వారు అనేకమైన మేలులు పొంది మేలు చేసిన వారిని కనీసం గుర్తుపెట్టుకోలేని దుష్ట తలంపులు కలిగి ఉంటారు. ప్రభు అన్నాడు లూకాసు వార్తలో, కృతజ్ఞత లేని వారికిని నీతిమంతులకును దుష్టులకును దేవుడు సూర్యరశ్మిని వర్షాన్ని కురిపిస్తున్నాడని అంటాడు. కానీ ఇదే మాటను మత్తయి సువార్తలో ప్రభువు తెలియచేస్తాడు. అక్కడ దుష్టుల మీదను నీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు అంటాడు. అక్కడ ఇద్దరు చెప్పారు, దుష్టులు నీతిమంతులు. కానీ ఇక్కడ ముగ్గురు చెప్పబడింది లూకాసు వార్తలో. ఆ ముగ్గురిని 2 భాగాలు చేస్తే ఒక భాగంలోకి 2 వస్తారు. వాళ్ళు ఎవరంటే దుష్టులు, కృతజ్ఞత లేనివారు. టోటల్గా కృతజ్ఞత లేనివారు ఎవరు అంటే దుష్టులు, దుష్టాభిప్రాయం కలిగిన వారు, చెడ్డ అభిప్రాయం కలిగిన వారు. వారు ఏదైనా మన దగ్గర నుంచి మేలు పొందే వరకు మాట్లాడే మాటలన్నీ, వారు మనతో కలిసిమెలిసి ఉండేటువంటి సందర్భం అంతా కూడా కేవలం స్వార్థముతోనే ఉంటారు తప్ప నిజమైన నీతి కలిగినటువంటి హృదయముతో వారు వ్యవహరించరు. దానికి సాక్ష్యం ఈ 9 మంది
యేసుక్రీస్తు వారి దగ్గర కనీసం అలాంటి భావన లేకుండా జీవించటం. ఇక్కడ 10 మంది అని చెప్పబడింది కదా. 10 మంది అనే మాట పదుగురాడు మాట పాడి అయి ధరచిల్లు అన్నట్టు సర్వ సమాజానికి సాదృశ్యంగా ఉంది. సర్వ సమాజంలో అనేక రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు మేలు చేస్తున్నాడు, పక్షపాతం చూపించలేదు. ఆయన సార్వత్రికంగా తన కృపనిస్తున్నాడు, సార్వత్రికంగా తన రక్షణ ఇస్తున్నాడు, సార్వత్రికంగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఇచ్చాడు, సార్వత్రికంగా ఆయన రక్తాన్ని చిందించి పాపములు కడిగేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు, సార్వత్రికంగా అందరూ ఆశ్రయించడానికి ఆయన నామాన్ని ఇచ్చాడు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు కృతజ్ఞత లేని వారై ఆయనకు లోబడి జీవించకుండా వారికి ఇష్టమైనట్లుగా ప్రవర్తిస్తున్నారు. బట్ గుర్తుపెట్టుకోండి, మేలు చేసేటప్పుడు అందరికీ మేలు చేసిన దేవుడు దానిని బట్టి వారిని లెక్క చూస్తూ ఉన్నాడు. సమరయుడు తిరిగి వచ్చినప్పుడు అతను మెచ్చుకున్నాడు. అందరూ మీరు ఇతన్ని మంచోళ్ళు కాదు, వీళ్ళకి సరైన వాళ్ళు కాదు అని అంటారు కదా, వాడే ఎంత మంచివాడు చూడండి, వాడిలో కృతజ్ఞత ఉంది, మీలో లేదు అని దిప్పి పొడిచాడు, వాడిని మెచ్చుకున్నాడు. అలాగే ఆ 9 మంది ఎక్కడా అని ఆయన ఎంక్వైరీ చేశాడు, అడుగుతున్నాడు, లెక్క అడుగుతున్నాడు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు చేసే మేలులను అనుభవించు, కానీ దేవునికి తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే లెక్క అడిగే రోజు ఒకటి ఉంది. ఆయన తప్పక లెక్క తీస్తాడు. మనము వారు ఎలాగైతే ప్రభు దగ్గర మేలు పొంది ఇంకో చోటకు వెళ్ళిపోయారో, అలా చాలామంది ఈ క్రైస్తవ సంఘములో మేలులు పొంది, ఈ మందిరములో ఈ సన్నిధిలో దీవెనలు పొంది వారు బ్రతికి గొప్పవాళ్ళై ఆ తర్వాత ఎక్కడికెక్కడో పరుగులు తీస్తూ ఉంటారు. జాగ్రత్త ప్రియ స్నేహితులారా, దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. నీవు పుట్టి పెరిగినటువంటి నీ సమాజంలో, నీ సంఘములో, ఆ మందిరములో నీవు ఆ జనము పట్ల, ఆ సంఘము పట్ల, ఆ ఆరాధన పట్ల ఎలాంటి కృతజ్ఞతా భావం కలిగి జీవిస్తున్నావు, దానిని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మనము లోబడి జీవించవలసిన వారమై ఉన్నాము అని మీకు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప విషయం ఏంటంటే, మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు అన్నట్లుగా ఇక్కడ యూదులు మేమే ఫస్ట్ పీపుల్ అన్నట్టుగా ఫీల్ అవుతారు, మేమే ఉన్నతమైన వారం అన్నట్టుగా, ఇక మా తర్వాత ఎవరైనా లాస్ట్ అన్నట్టుగా భావిస్తారు. కానీ ఈ సమరయుడు యేసుక్రీస్తు వారి దగ్గర మొదటివాడయ్యాడు. ఆ 9 మంది యూదులు కడపటివారైపోయారు. జాగ్రత్త, నీ జీవితంలో కృతజ్ఞత లేకపోతే ఇలాగే అవుతాం. కృతజ్ఞత కలిగి ఉండటం ద్వారా గొప్ప మేలు పొందుతాం. ఒక మాట, కృతజ్ఞత కలిగి ఉండటాన్ని బట్టి అమెరికన్ సైకాలజిస్టులు గొప్ప రీసెర్చ్ చేసి 7 లాభాలు చెప్పారు. ఆ 7 లాభాలు ఒకసారి చెప్తాను, మీరు వినండి. అవేంటంటే, నెంబర్ 1, గ్రాటిట్యూడ్ ఓపెన్స్ ద డోర్ టు మోర్ రిలేషన్షిప్. కృతజ్ఞత కలిగి ఉండేవాడు మరింత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోగలుగుతాడట ఆ వ్యక్తితో, మేలు చేసిన వ్యక్తితో. రెండవది, గ్రాటిట్యూడ్ ఇంప్రూవ్స్ ఫిజికల్ హెల్త్. శరీర సంబంధమైనటువంటి ఆరోగ్యము కృతజ్ఞత కలిగిన వాడికి పెరుగుతుందట, అది వృద్ధి చెందుతుందట. అలాగే మూడవది, గ్రాటిట్యూడ్ ఇంప్రూవ్స్ సైకలాజికల్ హెల్త్. మానసిక పరమైనటువంటి ఆరోగ్యం కూడా ఈ కృతజ్ఞత కలిగిన వాడికి పెరుగుతుందంట, అభివృద్ధి చెందుతుందంట. నాలుగవది, గ్రాటిట్యూడ్ ఎన్హాన్సెస్ ఎంపతి అండ్ రెడ్యూసెస్ అగ్రెషన్. అంటే కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తి యొక్క మనస్సు, అతని యొక్క వ్యక్తిత్వము స్థిరముగా నిబ్బరంగా ఉంటుందట. అతనిలో అగ్రెషన్, జగడగుండితనం, ఎగిరిగిరి పడేతనం తగ్గిపోతుందంట. చాలా మంచి సంగతి కదా. అలాగే ఐదవదిగా, గ్రాటిఫుల్ పర్సన్స్ స్లీప్ బెటర్. చాలా చక్కగా నిద్రపోతాడంట. ఈ గ్రాటిట్యూడ్ కలిగి ఉన్న వ్యక్తి నిద్ర చాలా మంచి నిద్రపోతాడంట. ఆరవదిగా, గ్రాటిట్యూడ్ ఇంప్రూవ్స్ సెల్ఫ్ ఎస్టీమ్. వ్యక్తిత్వ గౌరవం ఈ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి ఉండేవాడికి పెరుగుతుందట. ఏడవది, గ్రాటిట్యూడ్ ఇంక్రీజ్ మెంటల్ హెల్త్. మన యొక్క మానసిక సంబంధమైన ఆరోగ్యము, స్వస్థత స్థితి ఈ కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తికి ఎక్కువగా ఉంటుందని ఆ సైకలాజికల్ సొసైటీ పబ్లిష్ చేసింది. కాబట్టి క్రైస్తవ సంఘము, ప్రభువు కృతజ్ఞతను తెలియచేస్తున్నాడు. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సనుతించుము అని భక్తుడు తెలియచేశాడు. రండి, మనము యెహోవాకు నమస్కారం చేయదము, ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము అని భక్తుడు పిలుస్తాడు. కాబట్టి స్నేహితులారా, ఈరోజు మనము ఈ కుష్ఠరోగము అనబడినటువంటి అలాంటి పాపపు స్థితి నుంచి ప్రభువు మనలను పవిత్రపరిచి
ఆశీర్వాదకరమైన స్వస్థతను, రక్షణను మనకు ప్రసాదించాడు. ఆయనకు మనం ఎప్పుడూ ఆ సమరయుని వలె కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడు ఇటు మాటలు మన వినికిడిలో పదిలపరచునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమెన్. ఇంతవరకు ఈ వీడియో చూస్తూ వాక్యాన్ని విన్న మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీలో కలిగినటువంటి తలంపును బట్టి ఎవరైనా కానుకను ఈ పరిచర్ని ప్రేమిస్తూ సమర్పించాలనుకునే వాళ్ళు నా యొక్క ఫోన్ నంబర్కు మీరు పంపించవచ్చు. అయితే అది ముఖ్యం కాదు, కానీ ఒక మాటగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియులారా, మా కోసం ప్రార్థన చేయండి. ఈరోజు వాస్తవంగా చాలా సమయం, ఇప్పుడు రాత్రి 3 గంటలు అవుతుంది. ఈ సమయంలో వీడియో చేస్తున్నాను. ఇంతవరకు కూడా అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బంది కలిగింది. దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. తిరిగి మరలా ఈ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. అలాగే మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. మీ అవసరాల గురించి ఫోన్ చేయండి, తల్ల వంచండి, ప్రార్థించుదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనములు. అయ్యా, మీ కృపను అనుగ్రహించి 10 మంది కుష్ఠరోగులు బాగుపడిన సందర్భంగా ఒక వ్యక్తి, అతడు కూడా సమరయుడు, మీ పాదాల దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెల్లించినటువంటి సందర్భాన్ని ధ్యానించాం. ఇందులో మేము తెలుసుకోవాల్సిన విషయాలు, మేమేమీ తెలుసుకున్నామో వాటిని పాటించుటకు మమ్మను బలపరచండి. మీరు అనుగ్రహించిన రక్షణకు మేమేమీ చెల్లించలేం. ఏమర్పించినా నాయనా అది తృప్తిపరచబడదు. అయినను మీకు కృతజ్ఞులమై జీవించవలసిన బాధ్యత మా మీద ఉన్నదని తెలుసుకున్నాం. కనుక అలాంటి జీవితం జీవించుటకు మమ్మల్ని బలపరచండి. ప్రతి విధమైన కీడుల నుంచి మమ్మల్ని తప్పించండి. ఆరోగ్యము, క్షేమము, ఆశీర్వాదము, సమాధానము, అభివృద్ధి ఎల్లప్పుడూ మా అందరి జీవితాల్లో దయచేయండి. ప్రభువా, అదే రీతిగా రోగములతో ఉన్న బిడ్డలకు కావలసిన ఆరోగ్యమును దయతో ప్రసాదించండి నాయన. ఎవరెవరు ఏ అవసరముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో దయతో అట్టి అవసరతలు తీర్చి సంతృప్తిపరచండి. మీకు కృతజ్ఞులై నిన్ను మహింపరచుకునే కృప ఆ బిడ్డలకు దయచేయండి నాయన. ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో శాంతి, సమాధానము, ఆనందము, ఆశీర్వాదము మీరు మెండుగా దయచేయమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొంచు యేసుక్రీస్తు వారి పేరున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము మాకు వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. సెలవు. గాడ్ బ్లెస్ యూ.